త్వరలో అంటే అక్టోబర్ 10వ తారీఖున నోబెల్ పీస్ ప్రైజ్ సంబంధించిన అనౌన్స్మెంట్ రాబోతుంది. అసలు నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరు గెలిచారనే దాని మీద స్పష్టత రాబోతుంది. డొనాల్డ్ ట్రంప్కి ఈ క్రెడిట్ ఫీవర్ పట్టుకుంది. నాకే కావాలి నాకే కావాలి అని చెప్పి గత 6 మాసాల నుంచి నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఎందుకు ఇవ్వాలని చెప్పి తనకి ఎందుకు ఇవ్వాలో చెప్పుకుంటూ తిరుగుతున్నాడు అనమాట. నేను 7 యుద్ధాలు ఆపేశాను, ఈ యుద్ధాలన్నీ కూడా నా వల్లే ఆగాయి, ప్రపంచంలో పెద్ద పెద్ద యుద్ధాలు ఆపేశానని చెప్పి చెప్పుకుని తనకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి, లేకపోతే అది అమెరికాకే అవమానం అని చెప్పి కొత్త పాట పాడుతున్నారనమాట. ఆయన అంటే చాలా యుద్ధాలు ఆపేశాడంట. అయితే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఆలోచించాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆయన ఏదైతే మొదటి నుంచి నేను గనక అమెరికా ప్రెసిడెంట్ అయితే మొట్టమొదట 24 గంటల లోపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తానని చెప్పాడు. కానీ అది ఏం జరగట్లేదన్నమాట. రెండో అంశం, రీసెంట్గా ఇజ్రాయెల్ ఖతార్ పైన అటాక్ చేసింది. దాన్ని ఆపగలిగే శక్తి డొనాల్డ్ ట్రంప్ ఉంది, కానీ ఆపలేకపోయాడు. అన్నిటికన్నా మించి అన్నిటికన్నా పెద్దది, డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక అమెరికా దాదాపు 526 బాంబ్స్ 526 బాంబులు వేసింది. అదే ఇంతకుముందు జో బిడెన్ అడ్మినిస్ట్రేషన్లో మొత్తం ఆయన టెన్యూర్ మొత్తం కలిపి కూడా 540 బాంబులు వేశారనమాట. అంటే డొనాల్డ్ ట్రంప్ వచ్చాకే ఈ బాంబుల ఉధృతి అనేది విపరీతంగా పెరిగింది. ఇంకో పక్క ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం నేనే ఆపానని క్లెయిమ్ చేసుకున్నాడు. కానీ ఇండియా మాత్రం దానికి అమెరికాకి ఏం సంబంధం లేదని చెప్పి ఇండియా స్పష్టంగా చెప్పిందనమాట. దాంతో ఇండియా పైన డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు కూడా దిగాడు. రష్యా నుంచి ఆయిల్ కొనుక్కొని ఆపేయండి అని చెప్పి ఇండియా మీద ఒత్తిడి పెంచడం మొదలెట్టాడు డొనాల్డ్ ట్రంప్. కొన్ని వర్గాల కథనం ప్రకారం డొనాల్డ్ ట్రంప్ టీం ఇప్పుడు ఆయన కోసం నోబెల్ పీస్ ప్రైజ్ ఎలా అయినా ఇప్పించాలని చెప్పి లాబింగ్ కూడా చేస్తున్నారంట. అయితే నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆయన మాత్రం స్పష్టంగా చెప్పేశారు, మేము ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్కి లోనమో, అంతేకాదు వార్తాపత్రికల్లో సోషల్ మీడియాలో వచ్చే కథనాలు మేము అస్సలు పట్టించుకోం, ఆ రూమర్స్ పక్కన పెట్టి మేము సెలెక్ట్ చేస్తామని చెప్పి. దాంతో డొనాల్డ్ ట్రంప్కి కొత్త భయం పట్టుకుందనమాట. ఆయనకు ఒక పిచ్చి మొదటి నుంచి నాకు నోబెల్ పీస్ ప్రైజ్ కావాలని చెప్పి. ఆల్రెడీ ఇంతకుముందు బారక్ హుస్సేన్ ఒబామా ఇంతకుముందు చేసిన అమెరికన్ ప్రెసిడెంట్కి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందనమాట. ఆయన ఏమీ చేయకుండా వచ్చింది, నేను ఇన్ని చేశాను, ఇన్ని యుద్ధాలు ఆపాను కాబట్టి నాకు ఇవ్వాల్సింది అని చెప్పి. దాంతోపాటు డొనాల్డ్ ట్రంప్ని మెప్పించేందుకు, ఆయన దగ్గర పేరు కొట్టేసేందుకు చాలా దేశాలు ఆయన నామినేట్ కూడా చేశాయన్నమాట నోబెల్ పీస్ ప్రైజ్కి. కాంబోడియా, పాకిస్తాన్, రువాండా, ఇజ్రాయెల్ ఇలాంటి దేశాలన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి రికమెండ్ చేస్తూ నోబెల్ కమిటీకి ఉత్తరాలు కూడా రాశాయి. అయితే ఇక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ ఒక మాట అన్నారు, ఒకవేళ కనుక డొనాల్డ్ ట్రంప్ గాజా మీద యుద్ధం ఆపగలిగితే, గాజాని ప్రొటెక్ట్ చేయగలిగితే, నేనే మొదటి వ్యక్తిగా వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ని నోబెల్ పీస్ ప్రైజ్కి నామినేట్ చేస్తానని చెప్పారనమాట. అంతేకాదు అమెరికన్స్లో చాలా మంది డొనాల్డ్ ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ అర్హత విషయంలో ఇష్టపడట్లేదనమాట. దాదాపు ఒక ఓటింగ్లో 76% మంది అమెరికన్స్ డొనాల్డ్ ట్రంప్ ఏం సాధించాడు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని అంటున్నారంట. ఆయన పార్టీ వాళ్ళ రిపబ్లికన్స్ కూడా ఓన్లీ 49% మందే డొనాల్డ్ ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్కి అర్హుడు అని చెప్పి నమ్ముతున్నారంట. ఇవన్నీ చూస్తే అసలు డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఎందుకు రావాలి, ఎందుకు ఇవ్వాలని చెప్పి ప్రపంచం మొత్తం ఒక పక్క కోడే కూస్తుంటే, ఈయన మాత్రం నేనే అర్హుడిని, నాకన్నా అర్హుడు లేడు, ఒకవేళ కనుక నోబెల్ పీస్ ప్రైజ్ నాకు రాకపోతే అది నాకు కాదు, అమెరికాకి అవమానం అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు.